హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? స్వాగతం నా ఛానల్కి. సో ఇప్పుడిప్పుడే టీవీ ఆన్ చేయగానే అఖండ 2 లాంచ్ ఈవెంట్ జరుగుతుంది. సో లేట్ చేయకుండా రియాక్షన్ చేసేద్దామని చెప్పి అఖండ 2 ట్రైలర్ రియాక్షన్ కోసం కూర్చుని పోయాను. మనం ఇప్పుడు బాలయ్య బాబు మరియు బోయపాటి గారు చేయబోతున్న బేభత్సాన్ని చూద్దాం. మరియు మనం మర్చిపోలేని విధంగా ఇవ్వబోతున్న బీజియం ఎవరు? నందమూరి తమన్. సో రియాక్షన్ చూడడానికి నేను రెడీగా ఉన్నాను. అఖండ 1కి అయితే చాలా వరకు నాకు మెమరీస్ ఉన్నాయి, ఎందుకంటే ఒక 2-3 టైమ్స్ చూసాను నేను థియేటర్లో. సో ఇప్పుడు అఖండ 2 టైం వచ్చింది. అఖండ 2 నుంచి ఎక్కువ అప్డేట్స్ అంటే మనకి మొన్న జాజ్కే సాంగ్ వచ్చింది, దాని ముందు టేసర్ వచ్చింది, ఇంకొక సాంగ్ అంటే అదే టైటిల్ సాంగ్ వచ్చింది అనుకుంటా. సో ఇప్పుడు మనకి డైరెక్ట్ ట్రైలర్ వచ్చింది. December 5th మూవీ రిలీజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇంక మనం లేట్ చేయకుండా ఓకే, 3, 2, 1 స్టార్ట్. కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి. అలా వాళ్ళు నమ్మిన రోజు భారతదేశం తునాతునకలైపోతుంది. దేశం మొత్తం 40 రోజులు జరుపుకునే మహాకుంభమేళా 8 గంటలు తెగాలి, రక్తం చిందాలి. నేను చనిపోయిన రోజున వాడు వచ్చి కొరివి పెడితేనే ఈ కంటి మట్టిలో కలిసేది. రా ఓడియం అందుకనే రా ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. కనబడి జై హైందవ ధర్మం. నాకు తెలిసి నాటకం వయసు ఉంటుందేమో. దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. ఆర్మీ భాషలో ఆర్మీలో జవాబు ఏం పెట్టది పాత అఖండ. దేంట్రా దేన్ని వదిలేట్రా? దేశం ముందోటి ఊరుతోటి మొన్న చందాలోని దీపాలతోటి. ఇప్పటి వరకు ప్రపంచ పట్టణంలో ఉన్న దేశ రూపాన్ని మాత్రమే చూస్తుంటావు, ఎప్పుడు మా దేశ విశ్వరూపాన్ని చూస్తుంటావు. మేము ఒకసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం. ఓకే, నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు. బోయపాటి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశానో అదే వచ్చింది. ఫ్యామిలీ ఇమోషన్స్ చిన్న లైట్ కనబడింది. బాలయ్య బాబు డైలాగ్స్ బుర్ర పోడు డైలాగ్స్, ఎందుకంటే మనం చూసేదే బాలయ్య బాబు ఆ డైలాగ్స్ కోసం అండ్ ఆ ఫైట్స్ కోసం. దాంతో ఇప్పుడు తమన్ బీజియం యాడ్ అయితే ఇంకా బోయపాటి యాడ్ అయితే యాక్షన్ ఇంకా బుర్ర పోడైపోద్ది. నెక్స్ట్ ఇంక థియేటర్లోకి వెళ్ళి చూడటమే మిగిలింది. ఆల్రెడీ ఇది ఈ ట్రైలర్ చూసారో మరి టీజర్ చూసారో 3Dలో చాలామంది చూసారు అనుకుంటా. ఇన్ఫ్లుయెన్సర్స్కి ప్రీమియర్ అది టీజర్ లాగా వేశారు కదా థియేటర్లో 3Dలో. సో వాళ్ళు చూసిన దాన్ని బట్టి అయితే చాలా మంచి రియాక్షన్ వచ్చింది. సో నేను కూడా కొంచెం 3Dలో ట్రై చేద్దాం అని అనుకుంటున్నాను.
అఖండ 2 ఎందుకంటే రెస్పాన్స్ అంత బాగా వచ్చినప్పుడు ఇంకా మనం చూడక తప్పదు. సో ఈ ట్రైలర్ విషయానికి వచ్చేసరికి అంతకు మించి మరీ ఎక్కువ పెడేయలేదు, చాలా తక్కువ టైమే పెట్టారు, 2 minutes 40 seconds. చాలా బేగా అయిపోయినట్టు అనిపించింది. ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించారు, ఫైట్లు చూపించారు, డైలాగ్స్ చూపించారు. నాకు తెలిసి ఒక 2-3 డైలాగ్స్ చెప్పించారు బాలయ్య చేత ఒక ట్రైలర్లోనే. సో డైలాగ్ డెలివరీ అది ఎక్కువ ఉండడం, యాక్షన్లోని మధ్యలో చిన్నది గ్రాఫిక్స్ అది చూపించడం, ఇంకా కొంచెం కుంభమేళా సీన్స్ చూపించారు. కానీ కుంభమేళాలో బాలయ్య బాబు ఉన్నట్టు చూపించలేదు, అది మనకి థియేటర్లోనే ఉంచినట్టున్నారు. సో ఆ షార్ట్స్ అలా ఉంటే అన్నీ మనం చూడాలి. ఇంకా నాకైతే ట్రైలర్ నచ్చింది. సో చూడాలి, థియేటర్కి వెళ్ళి బాలయ్య బాబు మన బొమ్మలు ఏమైనా తడిపేస్తాడేమో. బాలయ్య బాబు బొంత రైమింగ్ బాగుందని చెప్పి అయితే బాలయ్య బాబు అయితే చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు అఖండ 2 మీద. మనం కూడా అదే కాన్ఫిడెన్స్తో సినిమా థియేటర్కి వెళ్ళి బాలయ్య బాబు మూవీని ఎంజాయ్ చేద్దాం. సో ఛానల్కి కనుక కొత్తగా వచ్చింటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ, బాయ్. అన్న పెద్ద మ్యూజిక్ వేసుకో ఇప్పుడు.